హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. 1 వీక్ నుంచి కొంచెం కోల్డ్ ఉందండి. గొంతులో ఇచ్చింగ్ ఉండడం వల్ల వాయిస్ అనేది సరిగా రావట్లేదు. బట్ వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదు. ఈ రోజు ఈ వీడియోలో నేనైతే ఫ్యాషన్ మిస్టేక్స్ ని షేర్ చేయబోతున్నాను. మన ఓవరాల్ లుక్ లో ఎవరికైనా సరే కొన్ని ఫ్యాషన్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ ఏంటి అనేది నేనైతే ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇప్పటికీ ఈ ఫ్యాషన్ మిస్టేక్స్ ని చాలా మంది ఫాలో అవుతున్నారు. వాళ్ళకి తెలియక కావచ్చు, లేదంటే ఎవరైనా చెప్పకపోవడం వల్ల కూడా కావచ్చు. సో అలా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. తెలిసిన వాళ్ళకైతే వెల్ అండ్ గుడ్. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్ గా చూసేయండి. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి షేర్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వియరింగ్ న్యూడ్ లెగ్గిన్స్. సో మనలో చాలా మంది ఇదైతే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాము. ఎవరైనా న్యూడ్ లెగ్గిన్స్ వేసుకున్న వాళ్ళని సడన్ గా చూస్తే ఆ ఒక సెకండ్ పాటు అసలు వేసుకున్నారా లేదా అనే కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకని మనం సెకండ్ టైం చూసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు, చూసే ఉంటారు కూడా. బేసిక్ గా న్యూడ్ లెగ్గిన్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ కలర్స్ కి దగ్గరగా ఉంటుంది ఆ న్యూడ్ కలర్స్ లెగ్గిన్స్ అనేవి. సో ఆటోమేటిక్ గా మనం లెగ్గిన్ వేసుకున్నా కూడా వేసుకున్నామా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అలానే చూసే వాళ్ళకి కూడా కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది అన్నమాట. సో మనం కూడా కొన్నిసార్లు ఆ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చాలా మంది ఆ న్యూడ్ లెగ్గిన్స్ ని ఎలాంటి కుర్తాస్ మీద వేస్తారంటే ఇలా సైడ్ కట్ కుర్తాస్ ఉంటాయి కదా, సో అలాంటి కుర్తాస్ మీద ఈ న్యూడ్ లెగ్గిన్స్ అనేది వేస్తారన్నమాట. అప్పుడు ఇంకా ఆక్వర్డ్ గా కనిపిస్తుంది అన్నమాట. సో న్యూడ్ లెగ్గిన్స్ వేయడం అనేది అంత మంచిది కాదు. అది ఒక పెద్ద ఫ్యాషన్ మిస్టేక్ అనే చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు న్యూడ్ లెగ్గిన్స్ వేయాలనుకుంటే సైడ్ కట్ లేని కుర్తాస్ లైక్ అంబరిల్లా మోడల్ కుర్తాస్ లేదా అనార్కలి మోడల్ కుర్తాస్ ఇలాంటి వాటి మీద వేసుకోవాలి. అవేంటంటే మనకు నీ లెంత్ వరకు ఉంటాయి కాబట్టి న్యూడ్ లెగ్గిన్స్ వేసిన పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. అదే సైడ్ కట్ ఉండే కుర్తాస్ మీద మనం న్యూడ్ లెగ్గిన్స్ వేసినప్పుడు ఏంటంటే అవి మనకు చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తుంది అన్నమాట. సో అలాంటి సైడ్ కట్ ఉన్న కుర్తాస్ మీదకి న్యూడ్ లెగ్గిన్స్ వేయడం అనేది అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది అన్నమాట. ఇది కూడా ఒక పెద్ద ఫ్యాషన్ మిస్టేక్ అని చెప్పాలి. ఎందుకంటే మనం లెగ్గిన్స్ వేసుకున్నా కూడా ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా అసలు ఒక సెకండ్ పాటు కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు వేసుకున్నామా లేదా, వీళ్ళు లెగ్గిన్స్ వేసుకున్నారా లేదా అని సెకండ్ టైం చూసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఇలాంటి లెగ్గిన్స్ ని అవాయిడ్ చేయడమే చాలా చాలా మంచిది. సెకండ్ పాయింట్ వచ్చేసి టూ మెనీ యాక్సెసరీస్. ఇప్పుడు ఒక అవుట్ ఫిట్ మీదకి చాలా మంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న యాక్సెసరీస్ అన్ని ఒకే అవుట్ ఫిట్ మీద వేసినట్టు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎలా అంటే ఒక చేతికి బ్యాంగిల్స్ వేస్తాం అనుకోండి, మళ్ళీ అదే చేతికి బ్రేస్లెట్ పెడతారు, అదే చేతికి వాచ్ పెడతారు అన్నమాట. ఫింగర్ రింగ్స్ కూడా పెడతారు, నెక్ హైలైట్ చేస్తారు, ఇయర్ రింగ్స్ పెద్దవి పెడతారు. పైనుంచి కిందకి ఎలా ఉండిద్దంటే వాళ్ళ దగ్గర ఉన్న యాక్సెసరీస్ మొత్తం ఒకే అవుట్ ఫిట్ మీద వేసుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట చూడడానికి. టూ మెనీ యాక్సెసరీస్ కూడా ఒక పెద్ద ఫ్యాషన్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే అది ఇండియన్ వేర్ గానీ వెస్టర్న్ వేర్ గానీ ఎలాంటి అవుట్ ఫిట్ అయినా సరే దాని మీద మనం వేసుకున్న యాక్సెసరీస్ అనేవి సింపుల్ గా ఉంటేనే చూడడానికి చాలా బాగుంటుంది, డిగ్నిఫైడ్ లుక్ ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక చేతికి వాచ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకో చేతికి బ్యాంగిల్స్ వేసుకోవాలి, లేదంటే ఒక చేతికి బ్యాంగిల్స్ వేసుకుంటే ఇంకో చేతికి బ్రేస్లెట్ పెట్టుకోవాలి. అంతేకాని అన్ని ఒకే చేతికి పెట్టకూడదు. ఒక చేతికి బ్యాంగిల్స్ వేసుకొని ఒక చేతికి బ్రేస్లెట్ పెట్టుకున్నా కూడా ఒక ఫింగర్ కి ఫింగర్ రింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడడానికి నీట్ గా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఆ ఫింగర్ రింగ్ సైజ్ కూడా చిన్నదే ఉంటే బాగుంటుంది. ఇంకా వెస్టర్న్ వేర్ మీదకి ఎలా అయితే ఒక చేతికి వాచ్ పెట్టుకుంటే ఇంకో చేతికి బ్రేస్లెట్ పెట్టుకుంటే అలా కూడా బాగుంటుంది. లేదంటే ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసుకొని ఒక చేతికి బ్రేస్లెట్ పెట్టుకున్నా అలా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఏది వేసుకున్నా కూడా అన్ని ఒకే చేతి మీద హైలైట్ చేయకూడదు అన్నమాట. అంటే ఎలా అంటే ఒక చేతిని సింపుల్ గా వదిలేస్తే ఇంకో చేతిని హైలైట్ చేయడం అన్నమాట. లేదంటే అన్ని హైలైట్ చేసాం అనుకోండి, చూసే వాళ్ళకు దేని మీద ఫోకస్ చేయాలనేది కూడా తెలియదు, అంత క్లమ్జీగా కనిపిస్తుంది. మీరైతే ఏ లుక్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ లుక్ అంతా స్పాయిల్ అవుతుంది. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళేటప్పుడు నక్లీస్, హారము, మాటిస్ అన్ని వేసుకుని అసలు క్లమ్జీగా రెడీ అవుతారన్నమాట. సో ఎథనిక్ వేర్ తో అయినా సరే దేంతో అయినా సరే నీట్ గా రెడీ అవ్వాలి, క్లమ్జీగా కాదు. ఒకవేళ బ్రైడ్ అయితే ఇవన్నీ పెట్టుకోవచ్చు, బట్ మీరు వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళినప్పుడు మీరు ఏ డ్రెస్ వేసుకున్నా సరే దాని మీద మీరు ఎంత తక్కువ జ్యువెలరీ పెట్టుకుంటే అంత హైలైట్ అవుతారన్నమాట. సో అలా కాకుండా మీకున్న నగలన్నీ పెట్టుకుంటే అవతలి వాళ్ళకి దేని మీద ఫోకస్ చేయాలో కూడా తెలీదు. సో మీరు అప్పుడు ఎన్ని పెట్టుకున్నా వేస్ట్. ఎందుకంటే మీ లుక్ అనేది అవతలి వాళ్ళకి చాలా క్లమ్జీగా కనిపిస్తుంది అన్నమాట. సో నీట్ గా అట్రాక్టివ్ గా అయితే కనిపించదు. సో కొంతమంది ఎలా అనుకుంటారంటే వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళేటప్పుడు మనకున్న నగలన్నీ వేసుకుంటే అవతల వాళ్ళందరూ మనల్నే చూస్తారు అనుకుంటారు. సో అదైతే రాంగ్ అండి. ఎందుకంటే మీరు అవన్నీ వేసుకోవడం వల్ల క్లమ్జీగా
కనిపిస్తారు, మీ లుక్ అయితే అంత స్పాయిల్ అవుతుంది అనమాట. మీరు ఎలా కనబడాలనుకుంటున్నారో అలా అయితే మీరు కనిపించలేరు. సో ఈ పాయింట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఒక వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళినప్పుడు మీరు వేసుకునే డ్రెస్ అయినా శారీస్ అయినా ఏదైనా సరే మీరు ఎంత తక్కువ జ్యువెలరీ పెట్టుకుంటే అంత హైలైట్ అవుతారన్నమాట. చాలా డిగ్నిటీగా, చాలా అట్రాక్టివ్ గా కూడా కనిపిస్తారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే అవాయిడ్ బ్రైట్ కాంబినేషన్స్. అంటే మనం ఒక అవుట్ఫిట్ ని మిక్స్ చేయాలి, కాంబినేషన్స్ తో సెట్ చేయాలన్నప్పుడు ఆ కాంబినేషన్స్ అనేవి 2 లేదా 3 కలర్స్ అయినా కాంబినేషన్ చేసుకొని మనం అవుట్ఫిట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేదా 3 కలర్స్ అయినా మనం కంబైన్ చేసి అవుట్ఫిట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలా మిక్స్ చేసినప్పుడు 2 బ్రైట్ కలర్స్ ని అస్సలు తీసుకోకూడదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అవుట్ఫిట్ తీసుకోవాలనుకుంటున్నాం, దాని అప్పర్ వేర్ ఒక బ్రైట్ కలర్ అండ్ అలానే బాటమ్ వేర్ కూడా బ్రైట్ కలర్. సో 2 బ్రైట్ కలర్స్ ఉండే అవుట్ఫిట్ అనేది మనం చూస్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు కుర్తాస్ తీసుకుంటప్పుడు లేదంటే చుడిదార్స్ తీసుకుంటప్పుడు ఏంటంటే పైన అప్పర్ వేర్ వచ్చేసి బ్రైట్ రెడ్ ఉండి కింద బాటమ్ కి వచ్చేసరికి బ్రైట్ గ్రీన్ ఉంటే ఈ కాంబినేషన్స్ అనేవి అస్సలు బాగుండదు అనమాట. ఎప్పుడైనా సరే 2 బ్రైట్ కలర్స్ ఎప్పుడు చూస్ చేసుకోకూడదు, ఇది చూడడానికి అస్సలు బాగుండదు. సో ఇలా అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే సో మన అవుట్ఫిట్ మొత్తం బ్రైట్ కలర్స్ తో ఉండుంటే మనం వేసుకున్న ఆ డ్రెస్ తప్ప మనమైతే కనిపించమన్నమాట. సో ఇదన్నమాట సంగతి. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే కలర్స్ కాంబినేషన్ చేసినప్పుడు 2 బ్రైట్ కలర్స్ లేదా 2 లేదా 3 బ్రైట్ కలర్స్ అలా చూస్ చేసుకోకూడదు అన్నమాట. ఇది కూడా ఒక పెద్ద ఫ్యాషన్ మిస్టేక్ అనే చెప్పొచ్చు. కలర్స్ ని ఎలా చూస్ చేసుకోవాలంటే ఇప్పుడు బాటమ్ వేర్ అనేది బ్రైట్ కలర్ గా ఉందనుకోండి, అప్పర్ వేర్ అనేది లైట్ కలర్ గా లేదంటే షేడ్స్ వైపు గానీ టోన్ వైపు గానీ అలా చూస్ చేసుకోవాలన్నమాట. మీ అవుట్ఫిట్ లో అప్పర్ వేర్ అనేది బ్రైట్ కలర్ గా ఉందనుకోండి, బాటమ్ అనేది లైట్ గా చూస్ చేసుకోండి. ఏదైనా సరే ఒకటి బ్రైట్ గా ఉంటే ఇంకొకటి లైట్ గా చూస్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ స్కిన్ టోన్ బట్టి మీ అవుట్ఫిట్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో ఎలాంటి స్కిన్ టోన్ కి ఎలాంటి కలర్స్ చూస్ చేసుకోవాలనేది కంప్లీట్ గా ఒక వీడియో ఉంది మన ఛానల్లో. ఎవరైనా చూడకపోతే డెఫినెట్ గా చూడండి. పైన ఐకాన్ లో గానీ కింద డిస్క్రిప్షన్ లో గానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా సో దట్ ఆ వీడియో చూసాక ఎలాంటి స్కిన్ టోన్ కి ఎలాంటి కలర్స్ చూస్ చేసుకోవాలనేది మీకే ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో బ్రైట్ కలర్స్ ని మిక్స్ చేసి కాంబినేషన్ సెట్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ మిస్టేక్ అనే చెప్పొచ్చు. ఈ మిస్టేక్ కూడా ఎవరైనా చేస్తే దాన్ని అవాయిడ్ చేయడమే చాలా మంచిది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వియరింగ్ షార్ట్ టాప్స్ అండ్ లెగ్గిన్స్. ఇదైతే చాలా మంది చేస్తున్న పెద్ద ఫ్యాషన్ మిస్టేక్ అన్నమాట. ఎందుకంటే లెగ్గిన్స్ మీద షార్ట్ టాప్స్ వేయడం అనేది చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో చూసే వాళ్ళ వరకు ఎందుకు, మనకి మనం లెగ్గిన్స్ మీద షార్ట్ టాప్స్ వేసుకుని మిర్రర్ ముందు నిల్చుంటే మనకే అర్థమవుతుంది అన్నమాట అవి ఎంత ఆక్వర్డ్ గా ఉంటుందనేది. అదైతే అస్సలు బాగుండదు, మీరైతే కంఫర్ట్ గా ఉండలేరు. అలా లెగ్గిన్స్ మీద షార్ట్ టాప్స్ వేయడం, అలా పేరప్ చేయడం అయితే రైట్ వే అయితే కాదు. అలా అసలు ప్రిఫరబుల్ కాదని నా ఒపీనియన్. చూసే వాళ్ళకి అసలు మీకు డ్రెస్సింగ్ సెన్సే లేదనుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ పైన బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. ఎవరైనా అలా చేస్తుంటే గనుక దయచేసి మానేయండి. లెగ్గిన్స్ మీద మీరు టాప్స్ వేయాలనుకుంటే అది అట్లీస్ట్ నీ లెంత్ వరకైనా ఉండేలాగా మీరు చూసుకోవాలన్నమాట. లేదు మాకు కొంచెం షార్ట్ గా ఉండడం ఇష్టం అనుకుంటే నీకి కొద్దిగా పై వరకైనా పర్వాలేదు, అంటే టైపట్ కవర్ అయ్యేంత వరకైనా టాప్స్ ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది. అంతేగాని అంతకన్నా పైకి అంటే చూడడానికి అంత మంచిగా కనిపించదు అన్నమాట. సో లెగ్గిన్స్ మీద షార్ట్ టాప్స్ అనేది అస్సలు మంచిగా అనిపించదు అన్నమాట. ఎవరైనా వేసుకుంటే అది మీరు అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. సో ఎవరైనా ఇది వేసుకుంటే మానేయండి, మానేసి మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వేరింగ్ బ్లాక్ ఫుట్ వేర్. సో ఈ బ్లాక్ ఫుట్ వేర్ అనేది నేనైతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ పాయింట్ లాస్ట్ లో చెప్తాను అదేంటనేది. సో ఇది మనకు చాలా మంది చెప్పుకుంటారు. అదేంటంటే లైక్ ఎలాంటి అవుట్ఫిట్ అయినా కానివ్వండి, అది ఇండియన్ వేర్ అయినా లేదంటే వెస్టర్న్ వేర్ అయినా, ఎలాంటి కలర్స్ అయినా, ఎలాంటి కలర్స్ కాంబినేషన్ తో మన అవుట్ఫిట్ ఉన్నా సరే మన దగ్గర బ్లాక్ కలర్ ఫుట్ వేర్ ఉంటే చాలు, ఎలాంటి అవుట్ఫిట్ మీదకైనా ఈ బ్లాక్ కలర్ ఫుట్ వేర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి కదా. కానీ అన్ని అవుట్ఫిట్ మీదకి అన్ని కలర్స్ మీదకి బ్లాక్ కలర్ ఫుట్ వేర్ అనేది మ్యాచ్ అవ్వదు. ఎస్ ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనమైతే ఒక మంచి అవుట్ఫిట్ ని సెట్ చేసుకున్నాం అనుకోండి, పేస్టల్ కాంబినేషన్స్ కానివ్వండి లేదంటే ఒక మంచి లైట్ షేడ్స్ తో ఒక మంచి అవుట్ఫిట్ ని మనం వేసుకున్నాం. కింద ఫుట్ వేర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వేసాం. ఇప్పుడైతే పైనుంచి కిందకి అలా చూస్తాము ఆ అవుట్ఫిట్ మొత్తం ఒక కలర్ ఉంటుంది, కింద ఫుట్ వేర్ మాత్రం సడన్ గా ఒక షాకింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది అనమాట. సో బ్లాక్ కలర్ ఫుట్ వేర్ అనేది అన్ని కలర్స్ ఉన్న అవుట్ఫిట్ మీదకి సెట్ అవుతుంది అనడం అయితే రాంగే. అన్ని కలర్స్ అవుట్ఫిట్
అవుట్ఫిట్ మీదకి అయితే సెట్ అవ్వదు. కొన్ని అవుట్ఫిట్స్ మీదకి న్యూడ్ కలర్స్ బాగుంటాయి. ఇంకొన్నిటి మీదకి ఏంటంటే ఆ అవుట్ఫిట్ తగ్గట్టు కలర్స్ ఫుట్ వేర్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఇదైతే నేను పర్సనల్ గా ఫేస్ చేశాను. ఏంటంటే నా దగ్గర ఒక న్యూడ్ కలర్ ఫ్లాట్స్ అలాగే కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఉండే ఫ్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట. నేనేంటంటే మాక్సిమం న్యూడ్ కలర్ ఫుట్ వేర్ యూజ్ చేస్తాను. నేనైతే రీసెంట్ గా ఒక ఫంక్షన్ కి వెళ్ళాను అనమాట. సో అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కంప్లీట్ గా నా అవుట్ఫిట్ కలర్ వచ్చేసి లైట్ షేడ్స్ అన్నమాట. లైట్ పింక్ అండ్ క్రీమ్ కలర్ లో మిక్స్ అయి ఉంటుంది. సో యాక్చువల్ గా దాని మీదకి న్యూడ్ కలర్ ఫుట్ వేర్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బట్ నేనేం చేశానంటే డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పేసి షేడ్స్ ఉన్న అవుట్ఫిట్ మీదకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ ఉన్న ఫుట్ వేర్ వేసాను అనమాట. ఆ ఫంక్షన్ కి వెళ్ళాలన్న హడావుడిలో నేనైతే ఇంటి దగ్గర అసలు ఏం చూసుకోలేదు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళాక పైనుండి కిందకి, అసలు పైనుండి కిందకి అవసరమే లేదు, జస్ట్ మనం ఇలా కిందకి చూసుకుంటే అప్పుడు అనిపించింది ఏంటి నేను ఇలా చేశానని. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే కొంతమంది నన్ను పైనుండి కిందకి అలాగే చూస్తున్నారు అనమాట. ఎందుకంటే పైన అవుట్ఫిట్ వచ్చేసేమో కంప్లీట్ గా లైట్ షేడ్స్ తో ఉండి కిందికి వచ్చేసరికి కంప్లీట్ గా బ్లాక్ కలర్ అన్నమాట. చూడడానికి అస్సలు బాగాలేదు, అస్సలు మ్యాచ్ అవ్వలేదు, కంప్లీట్ గా మిస్ మ్యాచ్ అయిపోయింది అనమాట. అక్కడ చూసే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి నేనైతే చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను. అందుకే స్పెసిఫిక్ గా ఈ వీడియోలో ఫుట్ వేర్ అనే పాయింట్ మీద మాట్లాడుతున్నాను. ఇది కూడా ఒక పెద్ద ఫ్యాషన్ మిస్టేక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కూడా. అస్సలు సెట్ అవ్వదన్నమాట బ్లాక్ ఫుట్ వేర్ అనేది. సో ఇలా ఒకే కలర్ ఫుట్ వేర్ కాకుండా, అంటే బ్లాక్ ఇలా ఏదైనా సరే ఒకే కలర్ ఫుట్ వేర్ కాకుండా, అలా కాకుండా న్యూడ్ కలర్స్ కానివ్వండి, లేకపోతే కామన్ గా మన దగ్గర ఎక్కువగా రిపీటెడ్ అయ్యే అవుట్ఫిట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ కి దగ్గరగా ఉండే ఫుట్ వేర్ కానివ్వండి, ఇంకా లేదంటే మీరైతే ఏ కలర్ అవుట్ఫిట్ వేసుకుంటున్నారో దానికి మ్యాచింగ్ వేసుకోవాలన్నా కూడా ఇలా ఒక 2-3 రకాల ఫుట్ వేర్ అనేది మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. ఒకే కలర్ ఫుట్ వేర్ అనేది అన్ని రకాల అవుట్ఫిట్స్ మీదకైతే అస్సలు బాగుండదు, అసలు సెట్ అవ్వదు, ముఖ్యంగా బ్లాక్ అన్నమాట. సో ఏంటంటే మీ దగ్గర ఎప్పుడైనా సరే ఒక పేర్ ఆఫ్ న్యూడ్ కలర్ ఫుట్ వేర్ ఉంటే మీరు ఏ అవుట్ఫిట్ వేసుకున్నా సరే అదైతే సెట్ అవుతుంది. మీ దగ్గర ఎక్కువ రిపీటెడ్ కలర్స్ ఉండే అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో కూడా మీరు ఫుట్ వేర్ తీసుకుంటే ఒక 2 లేదా 3 రకాల ఫుట్ వేర్ మీరు తీసుకొని పక్కన పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి తీసుకొని వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా చూడడానికి బాగుంటుంది. సో లాస్ట్ పాయింట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నమాట, టేక్ కేర్ ఆఫ్ యువర్ లిప్స్. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, లిప్స్ అనేవి కొంచెం మాయిశ్చరైజింగ్ గా ఉండాలి, న్యూడ్ కలర్స్ లిప్స్టిక్స్ అనేవి రాయాలి. మీకు అది కూడా ఇష్టం లేకపోతే కొంచెం మాయిశ్చరైజింగ్ ఉండే లిప్ బామ్, టిండర్ లిప్ బామ్ యూజ్ చేయాలని చెప్పాను. కానీ అందరూ కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే మన లిప్స్ అనేవి ఎప్పుడైతే డ్రై అవుతూ ఉంటాయో డ్రై అయిన ప్రతిసారి మన నాలుకతో ఇలా తడిపేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే లిప్స్ అనేది ఇంకెక్కువ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఇది అందరికి తెలిసిన కామన్ పాయింట్, అయినా సరే అది రిపీటెడ్ గా చేస్తూనే ఉంటారు. వాళ్ళే కాదు, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు కూడా అలాగే చేస్తారన్నమాట. ఇప్పుడు డ్రై అయినా సరే ఇలా నాలుకతో వాటిని తడిపేస్తూ ఉండడం వల్ల అవేంటంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా ఎక్కువ క్రాక్స్ వస్తాయి, ఇంకెక్కువ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. మీరు డ్రై అయిన ప్రతిసారి నాలుకతో అలా తడిపేస్తుంటే ఇంకైతే అవి అస్సలు క్యూర్ అవ్వవు. లిప్స్ అనేవి ఇలా మధ్యలో చీలిపోయినట్టు అసలు అవి మండుతూనే ఉంటాయి. సో అలా కాకుండా మీ లిప్స్ డ్రై అయిన ప్రతిసారి మాయిశ్చరైజింగ్ ఉండే లిప్ బామ్ తీసుకుని దాన్ని రాయండి. లేకపోతే ఏం చేయాలంటే వాటర్ తో క్లీన్ చేసుకోండి. అంటే అంతేకాని డ్రై అయిన ప్రతిసారి మీరు నాలుకతో తడిపిస్తుంటే మాత్రం అవి ఇంకెప్పటికీ క్యూర్ అవ్వవు, ఇంకా డ్యామేజ్ అయిపోతూనే ఉంటాయి. లిప్స్ అంటే ఇలా చీలిపోయి ఇలా ఈ పైన స్కిన్ అంతా ఇలా లేస్తూ ఉండిద్ది, చూడడానికి అస్సలు బాగుండదు, చాలా అక్వర్డ్ గా అనిపిస్తుంది అన్నమాట. సో అలా కాకుండా మీరు మీ లిప్స్ డ్రై అవుతున్న ప్రతిసారి లిప్ బామ్ అనేది మీతో క్యారీ చేయండి. మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ తీస్తూ రాస్తూ ఉండండి, డెఫినెట్ గా మీ లిప్స్ అయితే క్యూర్ అవుతాయి. సో అలా చేయండి. లేకపోతే మీరు వాటర్ తో అయినా ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి. కానీ అంతేకాని మీరు ఎప్పుడైనా సరే నాలుగుతో లిప్స్ అయితే ఎప్పుడు తడపొద్దు. ఇదైతే చాలా మంది చేసే మిస్టేక్. సో ఈ మిస్టేక్ కూడా ఎవ్వరు చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే కనుక దాన్ని ఇంతటితోటే స్టాప్ చేయండి. స్టాప్ చేసి ఇలా ట్రై చేయండి. టిండర్ లిప్ బామ్ కానీ మాయిశ్చరైజింగ్ ఉండే లిప్ బామ్ కానీ ఇలా ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారన్నమాట. చీలిపై ఉండడం ఇలా స్కిన్ పైకి లేవడం వల్ల మీకు కూడా కొంచెం పెయిన్ గా ఉండిద్ది, అండినట్టు అసలు ఎలాగో ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, డెఫినెట్ గా బాగుంటుంది. మీరు కూడా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో ఇదండి ఇవాటి వీడియో. ఎవరికైనా సరే మన ఓవరాల్ లుక్ లో కొన్ని ఫ్యాషన్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఇవి కూడా తగ్గించుకుంటే మనమైతే ఒక మంచి లుక్ ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ అట్రాక్టివ్ గా చూడడానికి చాలా డిగ్నిఫైడ్ గా నీట్ గా కనిపిస్తుంది అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి టాపిక్ తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.